భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాలి? మీరు ఇలా టెన్షన్ పడకండి, ఎలాగైనా కాపాడుతాను అని డాక్టర్ గారు నమ్మకంగా చెప్పారు కదా. ఇంకా డబ్బుల సంగతి ఆలోచిద్దాం, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏమోనమ్మా, నాకైతే ఏమీ తోచట్లేదు. నువ్వు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నావు. మీ ఆయన చూస్తే యాక్సిడెంట్ అయ్యేలా ఉన్నారు. నేను ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు, కానీ అయ్యో మీరు భయపడకండి. సమస్యని సృష్టించే ఆ దేవుడే వాటిని దాటే దారిని కూడా చూపిస్తాడు. నేనేదో ఒకటి చేస్తాను, మీరు నమ్మకంతో ఉండండి. భాగ్యం గారికి మాట ధైర్యం అయితే చెప్పగలిగాను, కానీ అంత డబ్బు ఎలా వస్తుంది? ఏం చెయ్యాలి? నేనెవరిని అడగాలి? సాయం చేయడానికి ఎవరున్నారు? శ్రీరామచంద్ర ప్రభు, ఏదైనా దారి చూపించు స్వామి. రాజేష్ గారు, అవును, ఆయన ఇప్పటికే చాలాసార్లు నాకు సాయం చేశారు. మళ్ళీ అడగడం అంటే అంత కరెక్ట్ కాదేమో. లేదు, ప్రాణాలు కాపాడే విషయంలో తప్పు లేదు, న్యాయం ఉంది, అడగాల్సిందే. అయినా ఆయనకి పాప గురించి తెలుసు కాబట్టి ఈ టైంలో రాజేష్ గారిని అడిగితే కరెక్ట్. వెంటనే నేను ఫోన్ చెయ్యాలి. రే రాజేష్, అమ్మా ఏంటమ్మా? ఇవిగోరా ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ ఏంటమ్మా? ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వింధ్య ఒంటరిగా చాలా బాధపడిందిరా. పైగా మీ ఇద్దరూ సరదాగా బయటకు వెళ్ళి చాలా కాలం అయింది. అందుకే అలా సరదాగా వెళ్ళి తిరిగేసిరండి, సంతోషంగా ఉండండి. అవునరా, మీ అమ్మ ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుండి అక్కడ దిగాక హోటల్ స్టేయింగ్ అండ్ లోకల్ ట్రావెలింగ్ అన్నీ బుక్ చేసి పెట్టింది. మీరు హ్యాపీగా వెళ్ళరండి. అమ్మా సూపర్ అమ్మా. నేనే త్వరలో వింధ్య బర్త్డే వస్తుంది కదా, ఎక్కడైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా మీరే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ నాన్న. తీసుకో రాజేష్. అక్కడే వింధ్యకి బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. తనకి చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి. ఈ మధ్యకాలంలో నా మిస్అండర్స్టాండింగ్ వల్ల వింధ్య చాలా సఫర్ అయింది. తను హ్యాపీగా ఉండటం కోసమైనా మేం వెళ్తామమ్మా. సంధ్య అంటే నీలాగే బావకు కూడా చాలా అభిమానం, ప్రేమ. అందుకే నీ గురించి ఆలోచించే మీ ఆయన ఇలా చేస్తున్నాడు. నాకు తెలియకుండా నందుతో డబ్బులు ఇప్పించారు, నాకు తెలియకుండానే బిడ్డనిచ్చారు, నాకు తెలియకుండానే ఆ శారీస్ కొంటూ హెల్ప్ చేశారు. చివరికి నాకు తెలియకుండానే తన మనసు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన మనసులో నా స్థానంలో సంధ్య ఉంది. ఏంటి సంధ్య గారు ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో హలో రాజేష్ గారు, ఇంట్లో ఉన్నారా? అవును, ఇంట్లోనే ఉన్నాను. కొంచెం అర్జెంట్ విషయం అండి, పక్కకొచ్చి మాట్లాడతారా? సరే అమ్మా, కొంచెం ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను. సరేరా, వెళ్ళు. సంధ్య గారు చెప్పండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు?
పర్సనల్గా ఏదో మాట్లాడాలి అన్నారేంటి? నాకు చాలా టెన్షన్గా ఉంది రాజేష్ గారు. ఎందుకు సంధ్య గారు, ఏమైంది? మీకు చెప్పాను కదా, మీ బిడ్డ చనిపోయినప్పుడు నా బిడ్డనివ్వడం ఒక ఆయమ్మకి తెలుసు అని. ఆ, అవును. ఆ ఆయా కూతుర్ని ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు. కొంచెం సీరియస్గా ఉందండి. అది హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. ఎవరిని అడగాలో తెలియక మీకు కాల్ చేశానండి. అయ్యో, ఇంత చిన్నదానికి అంత ఆలోచించాలా మీరు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, సరేనా? మీరు ఏదున్నా మొహమాట పడకుండా నాకు చెప్పండి. ఇంకా ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. ఎవరితో డిస్కషన్ చేయకండి. ఎంత డబ్బైనా నేను మీకు అరేంజ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్స్ రాజేష్ గారు. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సంధ్య గారు? అది నా బాధ్యత. మీరు అలా కంగారుగా ఫోన్ చేస్తే కంగారుగా ఉన్న మీ గొంతు వింటేనే నాకు అదోలా ఉంది. నేనుండగా మీరెప్పుడు బాధపడకూడదు. నేనిప్పుడే డబ్బు తీసుకొని బయలుదేరతాను, సరేనా? అమ్మా సంధ్య, అయ్యో, మీరేంటండి పెద్దవారు, ఇలా చెయ్యొచ్చా? లేదమ్మా, నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు ఇప్పుడు నా బిడ్డ నాకు దక్కుతుందనే నమ్మకం వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వేనమ్మా. డబ్బు గురించి ఆలోచించొద్దు, ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్ చెయ్యండి అని నువ్వు ధైర్యంగా చెప్పబట్టే స్పెషలిస్ట్ డాక్టర్లని పిలిపించి డాక్టర్లు నా కూతుర్ని కాపాడుతున్నారు. డబ్బు కోసం ఎటు పోవాలో తెలియక నీ గుమ్మం తొక్కక తప్పలేదమ్మా. నువ్వు భారం అనుకోకుండా నా పెద్ద కూతురులాగా బాధ్యత తీసుకొని నాకెంతో అండగా నిలబడి ఆదుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరింకేమీ ఆలోచించకండి. మనకి మీ అమ్మాయి క్షేమంగా ఉండడం ముఖ్యం. రాజేష్ గారు డబ్బులు తీసుకొస్తానన్నారు కదా, ఇంక మీరు ప్రశాంతంగా ఉండండి. అవును, మీ అమ్మాయికి సూసైడ్ చేసుకునేంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది? ఏమన్నా లవ్ గురించి గానీ? లేదమ్మా, అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పేస్తుంది, కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి కాలేజీలో ఫీజు గురించి గానీ మార్క్స్ గురించి గానీ ఏదైనా ఇష్యూ అయ్యిందా? అది కూడా ఏం జరగలేదమ్మా. ఏం జరిగిందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. పోనీ మీరు బాగా ఆలోచించండి. తనకి మీకు మధ్య ఏదైనా విషయంలో డిస్కషన్ జరిగిందా? అంత పెద్దగా ఏమీ లేవు, కానీ ఒక్కసారి మీ రహస్యం గురించి చెప్పమని నా కూతురు నన్ను అడిగింది. నేను చెప్పనన్నానని నాతో గొడవ పడింది. మా రహస్యం మీకు తెలుసని తనకెలా తెలుసు? అయినా తను తెలుసుకోవడానికి ఏం అవసరం వచ్చింది? ప్రస్తుతానికి మీ కూతుర్ని మీతో పాటు సేఫ్గా ఇంటికి పంపాలి. ఆ బాధ్యత మాది.
మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. నువ్వున్నావు కదమ్మా, అది ధైర్యం నాకు. ఏంటి వింధ్య? ఏంటండి సడన్ గా డబ్బులు తీశారు? దేనికోసం? ఇవా చాలా అర్జెంట్ పనుంది, ఫ్రెండ్ కోసం తీసుకెళ్తున్నా. ఫ్రెండా? ఎవరండి ఆ ఫ్రెండ్? ఆ, ఆ, నీకు తెలియదు వింధ్య? నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా మీకు? ఎవరా ఫ్రెండ్? అబ్బా, నీకు తెలియదని చెప్తున్నాను కదా, తర్వాత చెప్తాలే, వదిలేసాయి. మీరు ఈ మధ్య నా దగ్గర అన్ని దాస్తున్నారు, అసలేం చెప్పడం లేదు. చాలా కొత్తగా కూడా కనిపిస్తున్నారు మీరు. ఏంటి వింధ్య, ఏమైంది? అలా అంటున్నావేంటి వింధ్య? ఏదైనా ఉంటే నేనే చెప్తాను కదా నీకు. ఓ, అప్పుడు మిస్అండర్స్టాండింగ్ వల్ల బాధ పెట్టానా? చెప్పాను కదా, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటానని. ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? నువ్విలా ఉంటున్నావనే అమ్మా నాన్న మన కోసం టూర్ ప్లాన్ చేశారు. సరదాగా ఆ బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్లో అన్నీ బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఏంటి ఎగిరి గంతేస్తావనుకుంటే కనీసం స్మైల్ కూడా లేదు, కొంచెం నవ్వు. మిమ్మల్ని నేను ఎప్పుడూ అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను. ఎవరా ఫ్రెండ్? పోనీ నేను మీతో వస్తాను. ఏంటిది, నువ్వు వస్తావా? ఏంటి వింధ్య, నన్నే అనుమానిస్తున్నావా? ఆహా, అలా కాదండి. మరక్కడ నా క్లాస్మేట్స్ చాలా మంది ఉంటారు. అక్కడికి నా భార్యను తీసుకువెళ్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళపై నమ్మకం లేక నా భార్యని తీసుకొచ్చాను అనుకోరా? అలా కాదండి, ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ ఊరు పేరు కూడా మీకు తెలీదా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎవరూ లేరు, అర్జెంట్ అని అడిగాడు, ఫస్ట్ టైం అడిగాడు, కొంచెం వెళ్ళాలి. నువ్వు అదేం ఆలోచించకు, అన్నీ అవే తీరిపోతాయి. నువ్వు అమ్మ హెల్ప్తో మనం వెళ్ళడానికి కావాల్సిన అన్నీ చెక్ చేయించు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వు ఆ సంగతి చూడు. అది కాదండి, మీరు సంధ్యతో మాట్లాడడం నేను విన్నాను కదండి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు నాకు? మీరు సంధ్య దగ్గరికి వెళ్తున్నారని నాకు తెలుసు. ఒక్క మాట నాతో చెప్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఇలా ముందు హాస్పిటల్లో నందుతో డబ్బులు ఇప్పించి దాచారు, ఆ బట్టల షాపతంతో సాయం చేయించారు, అది నా దగ్గర దాచారు. ఇప్పుడు ఇది కూడా దాస్తున్నారు. ఎన్ని దాపరికాలు ఎందుకు నా దగ్గర? అసలు సంధ్యకి ఇంత డబ్బుతో పని వచ్చింది, అయినా కనీసం సంధ్య అయినా నాకు చెప్పాలి కదా. ఉండు, తాడో పేడో తనతోనే తేల్చుకుంటాను. భాగ్యం గారు, మీరేం కంగారు పడకండి. రాజేష్ గారు డబ్బులు ఇస్తాను అని చెప్పారు కదా, కట్టేస్తారు. మీ పాపకి ఏమీ కాదు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? రాజేష్ గారిని ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను కదా, ఒకవేళ వింధ్యకి చెప్పేసి ఉంటారా? చచ్చా, ఎలా చెప్తారు? చెబితే అన్ని రహస్యాలు తారుమారయ్యాయని తెలిసిపోతుంది కదా. మరేమై ఉంటుంది? బిడ్డ కోసం గానీ చేసిందా ఏంటి? వింధ్య, చెప్పవే. సంధ్య, ఎక్కడున్నావే? ఏంటి ఎక్కడున్నావు అని అడుగుతుంది? కంపదీసి తెలిసిపోయిందా? తెలిస్తే రాజేష్ గారు చెప్తారు కదా. ఏంటే మాట్లాడవు? ఎక్కడున్నావు?
ఆహా, ఎక్కడుంటానే? ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. ఇంట్లో వాళ్ళందరము పాపతో సంతోషంగా ఉన్నాము. నువ్వు ఇంట్లో ఉన్నావా? ఎందుకే అలా అడుగుతున్నావు? ఈ టైంలో నేను ఎక్కడుంటాను చెప్పు? ఇంట్లోనే కదా ఉండేది. జస్ట్ క్యాజువల్గా అడిగాను. పాప ఎలా ఉంది? పాపని తీసుకువెళ్లే ముందు నీకొచ్చి చెప్తాను అంటే రాజేష్ గారు నేను చెప్తాను నువ్వు తీసుకువెళ్ళు అని పంపించారు. వింధ్య నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నాకు తెలుసు, రోజు ఇంట్లో కళ్ళ ముందే ఉండే పాప కనిపించకపోతే కాస్త నలతగానే ఉంటుంది. మీ అత్తయ్య గారు కూడా ఏమనుకోవట్లేదు కదా? ఇట్స్ ఓకేనే, పర్లేదు. ఏంటే మాట అలా ఉంది? ఏం జరిగింది? ఏం లేదే, నువ్వే అన్నావు కదా పాప లేకపోతే అదోలా ఉంటుందని. ఆ ఫీలింగ్తో ఉన్నానంతే. మ్మ్. ఛా, ఒక అబద్ధం చెప్పడమే కష్టం అనుకుంటే ఇంకా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వింధ్యతో అబద్ధం చెప్పాను. సంధ్య, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా? నా దగ్గర డబ్బులు తీసుకున్నాను అని చెప్పలేదు, నందు ద్వారా తీసుకున్నాను అని చెప్పలేదు, ఇంట్లో ఉన్నాను అని అబద్ధం ఆడావు. రాజేష్ నీ కోసం వస్తున్నాడు కదా, అది కూడా దాచేసావు కదే. ఇదేనా నువ్వు నాకిచ్చే వాల్యూ? ఇదేనా ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న స్నేహం? భగవంతుడా, ఏంటి పరిస్థితి నాకు? అచ్చు ఏంటి తల్లి? ఓటి తల్లి, ఏం చూస్తున్నావు? ఈ ఇల్లు నచ్చిందా? రోజు వస్తావా మా ఇంటికి? నువ్వు వచ్చేటప్పుడు అమ్మ నాన్నని, తాతయ్య నానమ్మని అందరినీ తీసుకుని వస్తావు కదా? అలా చూడు, అటు చూడు. ఏం కావాలి? ఓమ్మనే. నాకు కొద్దిసేపు నేను ఎత్తుకుంటాను. నీ చెయ్యి. పర్వాలేదమ్మా, ఇవ్వు. జాగ్రత్తరా. ఒరే, పాపుంటే ఇల్లంతా చాలా అందంగా సందడిగా ఉంది కదా? అవునమ్మా, ఈ పాపం చూస్తుంటే ఏదో తెలియని ప్రేమ ఆప్యాయత పెరిగిపోతున్నాయి. మన పాపేనేమో అనే భావన కలుగుతుందమ్మా. అందుకేనేమో సంధ్య పాప పైన అంత ప్రేమను పెంచుకుంది. అవునరా, సంధ్యకి పుట్టిన పాప బ్రతికే ఉంటే ఇలా ప్రతిరోజు మన ఇంట్లో పండగలా ఉండేది. అన్నట్టు తనకి ఫోన్ చేసావా? ఆవిడెవరో వచ్చారు. తనేమో కంగారుగా వెళ్ళిపోయింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అమ్మా, ఏదైనా ఉంటే సంధ్య ఫోన్ చేస్తుంది కదా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, వింధ్య వదిన ఫోన్ చేస్తుంది. వదినా, చాలా చాలా థ్యాంక్స్ వదినా. పాప ఉంటే ఇల్లంతా భలే సందడిగా ఉంది. మేమందరం పాపతో ఆడుకుంటున్నాం. వదినా, నువ్వు పాప గురించి అసలేం ఆలోచించద్దు. మేం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రాజేష్ అన్నయ్య కూడా ఇప్పటి వరకు 100 సార్లు ఫోన్ చేశారు. అది కాదు శ్రీజ. ఇలా ఇవ్వు. అమ్మా వింధ్య, చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు ఈ బిడ్డని సంధ్య గురించి ఆలోచించి పంపించినట్టు లేదు, మా గురించి ఆలోచించి పంపినట్టుంది. మా మనవరాలే ఇంట్లో ఉన్నట్టుంది. బిడ్డ గురించి నువ్వేం భయం పెట్టుకోవద్దు. ఇది మీ ఇల్లే కదమ్మా. సరే అండి. సంధ్యతో మాట్లాడతావా? శ్రీజ, వెళ్ళి వదిన్ని పిలువమ్మా. అమ్మా, తను లేదు కదా? అవును కదూ.
అమ్మ వింజ, పాప గురించి చెప్పే సంతోషంలో నేను మర్చిపోయానమ్మా. సంధ్య ఇంట్లో లేదు, బయటికెళ్ళింది. నువ్వు కావాలంటే తన ఫోన్కి చేయి తల్లి. ఎక్కడుంటానే? ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. బయటికి వెళ్ళిందా? ఇంట్లో లేదా? ఎంతసేపు అయింది? ఏదో అర్జెంట్ అని వెళ్ళిందమ్మా. వెళ్ళి కూడా చాలాసేపు అయింది. అమ్మా వింధ్య, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పాపని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి. పాపకి ఇక్కడ ఏ డోకా లేదు, రాదు. సరేనండి, థ్యాంక్స్. ఇదిగో చిట్టి తల్లి, చిన్ని తల్లి. తల్లి ఫోన్ చేస్తున్నావే? ఏంటి భగవంతుడా ఇది? చిన్నప్పటి నుంచి నేను తనని ఎంతగా నమ్మాను. నాకెప్పుడు అబద్ధం చెప్పదు. ఇప్పుడు కూడా చెప్పుండదనే చిన్న నమ్మకంతో, నా తొందరపాటు నిర్ణయంతో సంధ్యని తప్పుగా అర్థం చేసుకున్నానని ఇంటికి ఫోన్ చేస్తే తను లేదంట. అంటే తను ఎక్కడ ఉండి రాజేష్కి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మంది. నేను ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నానంటుంది. నా సంధ్యనే ఇలా చేసేది. ఏంటి స్వామి ఇది? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివే. నిన్నెలా వదులుకుంటాను? నువ్వు నన్ను ఎలా వదులుకుంటావు? నాకు నిజం తెలుసనే విషయం వింధ్యకు చెప్పేస్తే ఏమవుతుంది? ఈ జన్మలో అది జరగదు.